చీకటి పడితే ఆ సరస్సు మీద తేలే నీలి వెలుగు దగ్గరికి వెళ్తే ఏమవుతుందో తెలుసా? హలో ఫ్రెండ్స్, మీరు రియల్ హర్రర్ ఇన్సిడెంట్ స్టోరీస్ని ఎంజాయ్ చేస్తున్నారని నమ్ముతున్నాను. మీరు గోస్ట్ లవర్స్ అయితే ఈ వీడియో మీకోసమే. ఇది నిజంగా జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్. తెలంగాణలో కొన్ని సరస్సుల గురించి ఒక విచిత్రమైన కథ ఉంది. రాత్రి అక్కడ ఒక నీలి వెలుగు కనిపిస్తుందని చెబుతారు. సడన్గా నీటిలో నుండి బయటకు వస్తున్నట్లుగా ఒక నీలి వెలుగును చూసామని ఎంతోమంది జాలాలు చెబుతూ ఉంటారు. ఆ వెలుగు దగ్గరికి వెళ్ళకూడదని, వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక విచిత్రమైన అనుభవాన్ని ఎదుర్కొంటారని చెబుతున్నారు. అప్పారావు అనే మత్స్యకారుడు ప్రతి రాత్రిలో సరస్సులో చేపలు పడుతూ ఉంటాడు. ఈరోజు ఆ ప్రాంతంలో ఉన్న సరస్సుకు చేపలు పట్టడానికి అతను వెళ్ళాడు. ఆ రోజు రాత్రి 11:30 అతను తన చిన్న పడవలో ఆ సరస్సులోకి చేపలు పట్టడానికి వెళ్ళాడు. అప్పారావు నీటి మీద ఒక నీలి వెలుగు దూరంగా కనిపించడం చూశాడు. అప్పారావు సరే అది ఏదో అయి ఉంటుంది అనుకుని తన వలను వేసి చేపలు పట్టడానికి నిమగ్నమయ్యాడు. కానీ తన కంటికి ఏదో ఒక నీలి వెలుగు దూరంగా కొంచెంగా పెరుగుతున్నట్లుగా గమనించాడు. వేరే వాళ్ళు చేపలు పట్టడానికి అక్కడ ఎవరూ లేరు. పట్టేది నేను ఒక్కడినే. కానీ అక్కడి నుంచి ఆ వెలుగు ఏమిటి, ఆ ఆశ్చర్యం ఏమిటి ఇలా ఉంది అని అప్పారావు తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. తర్వాత సరే నీటి మీద ఆ నీలి వెలుగు కనిపిస్తుంది కదా, అది ఏమిటో చూద్దామా అని అనుకున్నాడు. ఆ వెలుగు సాధారణంగా లేదు. అది నెమ్మదిగా అటు ఇటు కదులుతున్నట్లుగా ఉంది. అతను ఇదేదో విచిత్రమైన చేప ఏమో, దీన్ని పట్టుకుంటే మనకి ఇక చూడక్కర్లేదు, బోలంత సంపద వస్తుంది అని కూడా ఆశించాడు. అప్పారావు ఆ వెలుగు వైపు పడవను తీసుకుని వెళ్ళడం ప్రారంభించాడు. చేపలు పట్టడం మానేసి ముందు ఆ వెలుగేంటో చూడాలనుకుని ఆతృతతో ఆ వెలుగు దగ్గరికి వెళ్ళడానికి పడవను ముందు కదిలిస్తూనే ఉన్నాడు. అయితే పడవ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఆ నీలి వెలుగు కూడా ఇంకొంచెం దూరంగా వెనక్కి కదిలింది. అదేంటి, నేను ముందుకు వెళ్తుంటే అది ఇంకా కొంచెం దూరంగా వెళ్తుంది అనుకున్నాడు. అయినా పట్టు వదలని విక్రమార్కుల్లా అప్పారావు తన పడవను ముందుకు పోనిస్తూనే ఉన్నాడు. అయితే సడన్గా ఒక్కసారిగా అతని పడవను ఎవరో లాగుతున్నట్లుగా అతనికి అనిపించింది. అప్పారావుకి ఒక్కసారిగా చలి వేసినట్లుగా అయ్యింది. అతనికి తన వెనక ఎవరో ఉన్నట్లుగా అనిపించింది. అతను నెమ్మదిగా వెనక్కి తిరిగాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. ఇదేంటి, నాకు భయం వేస్తుంది, ఇదంతా నా భ్రమ, నా ఊహ, ఇక్కడ నేను తప్ప ఎవరూ లేరు అని అనుకుని మరలా అటువైపు తిరిగి చూశాడు. ఆ నీలి వెలుగు ఒక్కసారిగా కొంచెంగా పెద్దదవుతుంది. ఆ వెలుగు మధ్యలో ఒక వింతైన ఆకారాన్ని అప్పారావు చూశాడు. తన జీవితంలో ఈ ఇన్సిడెంట్స్ని తను ఎప్పటికీ మర్చిపోలేడు. ఎందుకంటే ఆ ఆకారాన్ని చూసిన అప్పారావు ఎన్నడూ సుఖంగా నిద్రపోయిందే లేదు. అది ఒక మహిళ ఆకారం. ఆ మహిళ ముఖం స్పష్టంగా అతనికి కనిపించింది. ఆమె కళ్ళు పూర్తిగా నల్లగా ఉన్నాయి. ఆమె నెమ్మదిగా అప్పారావు వైపే వస్తూ ఉంది. అప్పారావును ఆ ఆత్మ ఒక్కసారిగా దగ్గరికి వస్తూ, అప్పారావు రా, అప్పారావు ఇటురా అని పిలుస్తూ ఉంది. అప్పారావు చెమటతో నిండిపోయిన శరీరంతో భయంతో తెల్ల మొహం వేసి ఆ నీలి వెలుగును చూస్తూ ఉండిపోయాడు.
ఆ ప్రాంతం వాళ్ళు చెబుతూ ఉంటారు. ఈ సరస్సులో రాత్రిపూట ఏ మత్స్యకారుడు ఏ జాలరి చేపలు పట్టడు. కానీ అప్పారావు చేపలు పట్టడానికి వెళ్ళాడు, కానీ తిరిగి రాలేదు. మరుసటి రోజు గ్రామస్తులు చాలా వింతగా చెప్పుకున్నారు. ఆ సరస్సులో ఒక మహిళ ఉంటుందని, పూర్వం నుండి ఆ మహిళ చనిపోయిందని తమ పూర్వీకులు చెబుతారని, రాత్రులు అక్కడ చేపలు పట్టకూడదని, వాళ్ళకి అక్కడ చేపలు పడితే ఆ ప్రాంత వాసులకు మనుగడ ఉండదని హెచ్చరించారని, కానీ అప్పారావు సరస్సులోనికి వెళ్ళి తిరిగి రాలేదని వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. ఆ రోజు నుంచి ఆ నీళ్ళు వెలుగు ఆమె ఆత్మ అని అందరికీ అర్థమైంది. కాబట్టి ఆ ప్రాంతంలో రాత్రులు చేపలు పట్టడానికి ఎవ్వరూ సాహసించరు. ఆ సరస్సు దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఎప్పటికీ చెబుతూనే ఉంటారు, నీటి మీద కనిపించే ఆ వెలుగు మనిషి కాదు, అలాగని అది మహిళ కూడా కాదు, అది ఎంతో క్రూరమైన భయంకరమైన మనుషుల్ని చంపే ఆత్మ.